వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. మలిదశ తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై సినిమా రానున్న సంగతి తెలిసిందే. అయితే కేసీఆర్ పాత్రలో ఎవరు నటిస్తారా అన్నది మాత్రం ఇంతకాలం సస్పెన్స్ గా ఉంది. ఈ సస్పెన్స్ కు తెరదించారు చిత్ర నిర్మాత రాజ్ కందుకూరి. కేసీఆర్ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావును ఎంపిక చేసినట్టు రాజ్ కందుకూరి తెలిపారు. కాయిపోచే, క్వీన్, అలీగర్, ట్రాప్డ్ లాంటి చిత్రాలతో మంచి నటుడుగా రాజ్ కుమార్ రావు గుర్తింపు పొందాడు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చిన్నతనం నుంచి రాజకీయ నాయకుడి వరకు, ఉద్యమ నాయకుడి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు ఎదిగిన తీరును ఈ చిత్రం ద్వారా చూపించనున్నట్టు నిర్మాత రాజ్ కందుకూరి తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే కేసీఆర్ పుట్టిన ఊరు దుబ్బాకకు వెళ్లి అక్కడి స్థానికులతో మాట్లాడినట్టు తెలిపారు. ఇంకా పరిశోధన జరుగుతోందని ఆయన చెప్పారు. బడ్జెట్ ఎంతైనా సరే రాజీ పడకుండా నిర్మించనున్నట్టు రాజ్ కందుకూరి వెల్లడించారు. ముందుగా తమిళ నటుడు విజయ్ ఆంటోనీని అనుకున్నామని, కానీ చివరకు బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావును సంప్రదించగా తను కేసీఆర్ రోల్లో నటించేందుకు ఒప్పుకున్నారని చిత్ర దర్శకులు మధుర శ్రీధర్ రెడ్డి చెప్పారు. 1967 నుంచి జూన్ 2, 2014 వరకు అనేక సంఘటనలు తమ చిత్రంలో దర్శనమిస్తాయని మధుర శ్రీధర్ పేర్కొన్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయిందని, త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తామని శ్రీధర్ వెల్లడించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున వచ్చే ఏడాది జూన్ 2న సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నామని చెప్పిన శ్రీధర్ రెడ్డి ఈ చిత్రంలో కేటీఆర్, కవిత, కేసీఆర్ సతీమణి శోభా పాత్రలు కూడా ఉంటాయని ఆయన వివరించారు. ఇది విషయం. మరిన్ని లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.